హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో ప్యాన్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా ప్యాన్ కేక్స్ని చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. నేను చెప్పే కొలతలని ఖచ్చితంగా ఫాలో అవుతే సాఫ్ట్ అండ్ స్పంజీ ప్యాన్ కేక్స్ రెడీ అవుతాయండి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా ప్యాన్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డుని తీసుకొని పగలగొట్టుకొని వేసుకోండి. గుడ్డుకి బదులుగా పెరుగుని కూడా యూజ్ చేసుకోవచ్చు. గుడ్డుని యూజ్ చేయడం ఇష్టం లేనివారు ఒక పావు కప్పు పెరుగుని వేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకోండి. స్వీట్నెస్ కోసం ఒక పావు కప్పు షుగర్ని వేసుకోండి. మీకు ఇంకొద్దిగా ఎక్కువ స్వీట్నెస్ ఉండాలంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోండి. పాలని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేసుకుంటే స్మెల్ వస్తుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఒక విస్కర్ తీసుకొని ఇవి మొత్తం పూర్తిగా కలిసిపోయే వరకు వీటిని మిక్స్ చేసేసుకోండి. షుగర్ మొత్తం పూర్తిగా కలిసిపోయి కరిగిపోయేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మీరు ఏ కప్తో అయితే మైదా పిండిని వేసుకుంటారో అదే కప్తో ముందు వేసుకున్నవన్నీ కొలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో బాగా ఇందులో గడ్డలేవి లేకుండా మిక్స్ చేసేసుకోండి. నాకు ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకున్నాను. మీరు మైదా వేసినప్పుడే బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని గడ్డలేవి లేకుండా మిక్స్ చేసేసుకోండి. బేకింగ్ పౌడర్ని వేయడం వల్ల ప్యాన్ కేక్స్ అనేవి సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి. దీన్ని కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఈ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుందండి. గడ్డలేవి ఉండకూడదు, స్మూత్ బ్యాటర్ లాగా ఉండాలి. దీన్ని కేక్ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవ్వాలండి. చూడండి ఇక్కడ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేశాక ఒక హాఫ్ కప్పుతో ఈ బ్యాటర్ని వేసేసుకోండి. మీ దగ్గర కప్ లేకపోతే గుంత గరిటెతో అయినా వేసేసుకోండి. పెద్ద గుంత గరిటె తీసుకొని ఒక గరిటె బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేయకుండా ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఈ ప్యాన్ కేక్ని కాల్చుకోండి. కొద్దిసేపు తర్వాత ఈ ప్యాన్ కేక్కి ఇలా ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక స్పాచ్లో కానీ లేదంటే ఒక చెలాకు కానీ తీసుకొని దీన్ని టర్న్ చేసేసి ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అటు సైడ్ కూడా కాల్చుకోండి. ప్యాన్ కేక్ 2 సైడ్స్ కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఫస్ట్ నుంచి అదే ప్రాసెస్ మిగిలిన బ్యాటర్ని కూడా అలాగే చేసేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీస్కి 4 పెద్ద ప్యాన్ కేక్స్ వస్తాయండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ని హనీతో కానీ వైట్ చాక్లెట్ సిరప్తో కానీ ఇలా దేంతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్యాన్ కేక్స్ని చేసుకోవడం చాలా ఈజీ కదా. మీరు కూడా చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. సో మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఈ ప్యాన్ కేక్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉందో. మీరు కూడా నేను చెప్పినట్లుగా చేస్తే ఇలానే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.